జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే దాచుకోవడం లాగా ఉంది. ఏముంది పరిపాలన? ఏం ఉపయోగం లేదు. సంక్షేమ పథకాలు లేవు. సంక్షేమ పథకాలు అంటున్నాడు కానీ ఆ సంక్షేమ పథకాలు మా దగ్గర నుండి డబ్బులు తీసుకుని మాకే వేస్తున్నారు డబ్బులు. సంక్షేమ పథకాలు ఇప్పుడు కరెంటు బిల్లులు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ వీటి మీద అదనంగా ఒక్కొక్క సామాన్య ఇప్పుడు నేను సామాన్యమైన వ్యక్తిని రోజు ఎక్కువ కొట్టి వెళ్తుంటాం బండి పెట్రోల్. రోజుకు 100 రూపాయలు పెట్రోల్ వాడతాం. 100 రూపాయలు అంటే రోజుకు 10 రూపాయలు 15 రూపాయలు మా దగ్గర అదనంగా లీటర్కి వచ్చేపాటికి 10 రూపాయలు 15 రూపాయలు తెంగేస్తున్నారు. నెల వచ్చేపాటికి మాకు 3,000 4,000 రూపాయలు మాకు అదనంగా భారం పడుతుంది. అదే కరెంటు బిల్లు చూసుకుంటే నెలకు వచ్చేపాటికి మాకు అంతకుముందు 200 వచ్చేది కరెంటు బిల్లు. ఇప్పుడు 700 800 వస్తుంది. అంటే 500 600 అదనంగా తీసేసుకుంటున్నారు. ఈ 12 నెలల్లో 6,000 7,000 రూపాయలు మా దగ్గర సంవత్సరానికి 6,000 7,000 రూపాయలు తెంగేస్తున్నారు. ఈ డీజిల్ బిల్లు దగ్గర 4,000 రూపాయల దగ్గర తెంగేస్తున్నారు. మాకు వ్యవసాయం ఉంది, 2 ఎకరాలన్నర వ్యవసాయం. నాకు ఎకరానికి 40 బస్తాలు 30 వస్తువులు పండుతాయి. ఏ రోజున కూడా మాకు మినిమం కామన్ రేట్ రాలే మాకు. పోయిన సంవత్సరం 900 రూపాయలకి అమ్ముకున్నాం. ఈ సంవత్సరం అంటే 1350కి అమ్ముకున్నాం. అంటే గవర్నమెంట్ రేట్ ఉంది కానీ రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి ఏంటంటే మిల్లర్స్ను గవర్నమెంట్ టైప్ అయ్యి రైతులని అంటే రైతులకు తెలవకుండా దోషిస్తున్నారు. రైతులకి నొప్పి లేకుండా అంటే రైతులకు తెలియదు అసలు విషయం. ఈ దళారు వ్యవస్థ ఏంటంటే ఇక్కడ రైతు భరోసా కేంద్రం పెట్టారు. ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఇది. మేము ఏంటంటే రేటు 1640 రూపాయలు 1630 రూపాయలు అంటున్నారు కదా. ఏంటంటే మాకేం తెలియదు, మిల్లోడ్ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. మరి రైతు భరోసా కేంద్రం పెట్టి దేనికంటే మాకు ఇన్స్ట్రక్షన్ అంటే మిల్లోడ్ ఎంత కొంటే అంతే. మాకు ఆడు చెప్పింది అంతే. మేము రైతు భరోసా కేంద్రం అంటే ఏంటి, మనకి రైతుకిను రైస్ మిల్లర్కి మధ్య సంధానకర్తకు పెట్టారు. రైతు భరోసా కేంద్రంలో ధర నిర్ణయించి తాలు తేమ ఎంత ఉందో నిర్ణయించి మిల్లుకి పంపించాలి. ఈ నిర్ణయించిన రేటుకి మిల్లు అతను దించుకోవాలి. కానీ అలా ఈ రాష్ట్రంలో అలా లేదు. ఆ మిల్లు నిర్ణయించిన రేటుకే మనం దించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మన దగ్గర తెలవకుండా అతను ఏంటంటే మనం గవర్నమెంట్కి కమిషన్ ఇవ్వలేము. ఆ మిల్లు అతను కమిషన్ 10 కోట్లు 20 కోట్లు పడేస్తారు జిల్లా వైడ్గా. వాళ్ళకి యూనియన్ ఉంటుంది కదా, ఆ యూనియన్ ప్రకారం పడేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంత కొనేయటమే. ఇక మనం అడిగేది బాబు లేదు. రైతు ఏం చేస్తాడంటే పండించిన దాన్ని పైన వాతావరణం తేడా ఉంటుంది. 4-5 బస్తాలు అయితే ఇంట్లో పెట్టుకోవాలి, 40-30 బస్తాలు అయితే ఇంట్లో పెట్టుకోలేను కదా. ఆ ఎన్నాళ్ళన్నీ పొలం మీద పెట్టుకుంటాను. నేను పోయిన సంవత్సరం 2 నెలలు పెట్టాను. 2 నెలలు కాలగట్టు మీద పెట్టి అమ్మాల్సి వచ్చింది. 950కి 1000 రూపాయలకి అమ్మాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకా మనకి ఇప్పుడు 13,500 ఇస్తున్నారు రైతు భరోసా కింద. ఏంటంటే 6,000 ఏమో వాళ్ళది, 7,500 ఏడిది. 7,500 ఇచ్చి మా దగ్గర ఎంత ఎంగేస్తున్నాడు, బస్తాకి 200 చొప్పున తెంగేస్తే ఎంత ఎంగేసినట్టు మా దగ్గర 100 బస్తాల మీద ఎంత ఎంగేసి 10,000 తెంగేసి. అంటే మాకే ఇంకా 2,500 బాకీ పడ్డాడు గవర్నమెంట్. అట్లా ప్రతి దాంట్లో మా దగ్గర మాకు ఇస్తున్నట్టు చూపించి మా దగ్గర నుండి మాకు తెలవకుండా అదనంగా తెంగేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా పై ఖర్చులు అంతకుముందు 2,000 3,000 పట్టుకెళ్తే 2,000 పట్టుకెళ్తే సంచి నుండి చేస్తాల్సి నుండి వచ్చేది. ఇవాళ 3,000 పట్టుకెళ్తే చేస్తాను సగానికి రావట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. రైస్ రేట్లు మా దగ్గర కొనడానికి ధాన్యం కొనడానికి దేవుడు అంటే ఏడుస్తున్నారు మిల్లర్లు. ఇవాళ బియ్యం కొనేవాడు పరిస్థితి, బియ్యం కొంటే ఇవాళ 25 కేజీలు కట్ట 1,350 1,400 రూపాయలు. అంటే మా ఒక 50 కేజీలు ధాన్యం మేము 75 కేజీలు ధాన్యం మేము రైస్ మిల్లు పట్టిస్తే ఆడించుకుంటే 53 కేజీ 54 కేజీలు వస్తాయి అన్నమాట. అంటే 54 కేజీలు మా దగ్గర ఉండే రైసు 54 కేజీలు 1,600 కొంటున్నాడు. అంటే రైస్ మిల్లు అమ్మాడు 25 కేజీలే 1,400 కొంటున్నాం. అంటే ఇంకా మనకి ఆడిచ్చింది ఏముంది అన్నీ. ఇప్పుడు మినువులు ఉన్నాయి. మినువులు అంటే మినువులు పండే రేటు రైతు అమ్ముకునేటప్పటికి తక్కువ ఉంటుంది, వాళ్ళ దళాలు ఎక్కువ ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో కూడా బాగా దోపిడీ అన్నమాట. కనపాడకుండా తోసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవడికాడే నాకు 2,000 వేస్తున్నాడు, నాకు 5,000 వేస్తున్నాడు కదా అనుకున్నా. ఆ క్షణం ఆ ఒక్కరోజే ఆడ ఆనందం. తెల్లారి అసలు ఆడికి ఆనందం ఉండదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.